అందరికీ శుభోదయం. స్టార్ట్ చేసుకుందాం. దక్షిణామూర్తి స్తోత్రంలోకి వెళ్దామా. ఇందులో 5 ధ్యాన శ్లోకాలు, మిగిలినవి స్తోత్రాలు. అది అవటానికి చిన్నవే, కానీ దాని వివరణ చాలా అద్భుతంగా ఉండి చాలా లోతుగా కూడా ఉంటుంది. ఇంచుమించుగా ఈ క్లాస్ వదిలిపెట్టకుండా వింటే తత్వబోధ తర్వాత మనం ఈ క్లాస్ విన్నందువల్ల ఇంకొద్దిగా బాగా మనలో బాగా అది గుర్తుంటుంది, బాగుంటుంది, అర్థం చేసుకోగలము. కాబట్టి ఈ క్లాస్ ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే ఒకసారి వింటే సరిపోదు, మళ్ళీ మనకి ఎలాగో యూట్యూబ్ లో వింటాం కాబట్టి ఇంకొకసారి కూడా వింటే ఇంకొద్దిగా బాగా అవగాహన అవుతుంది. ఇది ఒకసారి 2 సార్లు కాదు, ఎక్కువ సార్లు వినాల్సిన అవసరం ఉంటుంది. అందుకని దీన్ని మనం మిస్ చేసుకోకుండా విందాం. స్తోత్రం మొట్టమొదటి చూడండి, ధ్యాన శ్లోకం. మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్వం యువానం వర్షిష్టాం తేవ సదృశిగణైః ఆవృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రం ఆనందరూపం స్వాత్మారామం ఉదిత వదనం దక్షిణామూర్తిమీడే. మౌన వ్యాఖ్య చేత వెల్లడించబడే పరబ్రహ్మ స్వరూపుడు యువకుడు. యువకుడు ఎందుకయ్యాడో మనం కథ ద్వారా, నారదుడు చెప్పిన ఒక కథ ద్వారా మనం తెలుసుకున్నాం. బ్రహ్మనిష్ఠులై ఉన్న వృద్ధ శిష్యులైన శిష్య గణాల చేత, ఋషి గణాల చేత పరివేష్టించబడిన ఆచార్య శ్రేష్ఠుడు, చిన్ముద్రాంచిత కరకలమ కమలాలతో ఆనంద స్వరూపుడు, ఆత్మానందాన్ని అనుభవిస్తూ ప్రశాంత వదనంతో ఉన్న ఆ సద్గురువు శ్రీ దక్షిణామూర్తిని స్తోత్రం చేస్తున్నాను అని చెప్తూ, అవ్యక్తమైన మనస్సు మౌనం, వ్యక్తమైన దేహం దాని వ్యాఖ్య. ఇది మౌన వ్యాఖ్య. మౌనమైతే మనస్సు, మనస్సు మౌనమైతే ఈ దేహం అనేది వ్యాఖ్య. పరమాత్మ కూడా వ్యక్తావ్యక్త స్వరూపుడై నిరాకారుడై అవ్యక్తంగా ఉండేది కూడా పరమాత్మే. ఆ పరమాత్మే సాకారుడై ఒక ఆకారాన్ని పొంది సగుణుడై గుణాలతో వ్యక్తమయ్యే ఈ జగత్తు కూడా పరమాత్మే. అంటే అవ్యక్తంగా ఉన్న పరమాత్మ, కంటికి కనిపించని పరమాత్మ మౌనమైతే, వ్యక్తంగా ఉన్న ఈ జగత్తు ఆయన వ్యాఖ్య. అదే ఆ పరమాత్మ యొక్క మౌన వ్యాఖ్య. అలాగే దక్షిణామూర్తి చిన్ముద్రలో, చిన్ముద్ర దీనిని బోధాముద్ర అంటారు. అంటే గురువు చూపే చిన్ముద్ర బోధాముద్ర. బొటన వేలు, చూపుడు వేలు, ఈ 2 వేళ్ళు, చూపుడు వేలు జీవాత్మ అహంకారానికి, బొటన వేలు పరమాత్మ. మరి 3 వేళ్ళు, నిలబడిన 3 వేళ్ళు త్రిగుణాలకి ప్రతీకాలు. త్రిగుణాలు అంటే సత్వ గుణం, రజోగుణం, తమో గుణం. త్రిగుణాలతో కూడిన ఈ ప్రపంచాన్ని దూరంగా ఉంచి ఇప్పటి వరకు ఈ త్రిగుణాలతో కూడి ఉన్న జీవభావం, అందుకే 4 వేళ్ళు కలిసి ఉంటాయి. ఈ 4వ వేలు చూపుడు వేలు జీవభావం అయితే ఈ 3 వేళ్ళు త్రిగుణాలు. ఇప్పటి వరకు ఈ 4 కలిసి ఉన్నాయి. జీవభావం త్రిగుణాలతో కలిసి ఉంది. ఇప్పుడేమైంది? జీవభావం పరమాత్మతో కలిసి ఆ జీవభావాన్ని లేదా అహంకారాన్ని పరమాత్మతో ఐక్యం చేసి మోక్ష సిద్ధిని పొందమని శిష్యునికి బోధ చేసే బోధాముద్రే గురువు ఇచ్చిన చిన్ముద్ర. గురువు ఇచ్చిన చిన్ముద్ర ఈ బోధాముద్ర. ఇక శిష్యుడు కూడా చిన్ముద్రే, కాకపోతే శిష్యుడి ముద్రని సాధనా ముద్ర అంటారు. తాను సాధన చేసి తాను పరమాత్మని తెలుసుకోవాలి. మనోవాక్కాయ కర్మల చేత చేయబడే అన్ని కర్మలు శుద్ధం చేసుకుని, సంఘటితం కావించుకుని, తన వ్యక్తిత్వాన్ని శుద్ధం కావించుకుని, తనలోని అహంకారాన్ని అంటే జీవుణ్ణి అన్నమాట పరమాత్మతో కలిపి ఐక్యం చేయడానికి చేసే సాధనే ఇది సాధనా ముద్ర, శిష్యుడి ముద్ర అన్నమాట. తర్వాత రెండోది, దక్షిణామూర్తి ఎప్పుడూ కూడా ఉత్తర దిశలో కూర్చుంటారు. అంటే జిజ్ఞాసాపరులైన శిష్యులు ఆధ్యాత్మిక జ్ఞానం కోసం, పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవటం కోసం ఆయన్ని ఆశ్రయించినప్పుడు ఆయన దక్షిణాభిముఖంగా, అసలు దక్షిణామూర్తి రూపం ఎటువైపు ఉంటుంది? మామూలుగా అయితే ఉత్తరాభిముఖంగా ఉంటుంది. శిష్యులు తన దగ్గరికి వచ్చినప్పుడు శిష్యులు ఎటుంటారు? ఉత్తరాభిముఖంగా ఉంటారు. దక్షిణామూర్తి దక్షిణాభిముఖంగా కూర్చుని బోధ చేస్తారు. అంటే శిష్యులు ఉత్తరాభిముఖులై ఉండాలన్నమాట. ఇప్పుడు మీరందరూ ఉత్తరాభిముఖంగానే కూర్చున్నారా?
మనం నిన్న చెప్పుకున్నాం కదా, మనం ఇది నేర్చుకుంటున్నాం. అలాగే కూర్చున్నాం అండి. అలాగే కూర్చున్నాం. ఉత్తరం చూడండి, మనం ఉత్తరం కంటికి ఉత్తర వైపు కనిపించాలి. ఎందుకు ఉత్తరమో చెప్పుకుందాం. శిష్యులు ఉత్తరాభిముఖులై ఉండాలి. ఎందుకు? ఉత్తరం అనే మాటకి ఉత్ ప్లస్ తరం, తరించి పైకి వెళ్ళటం. పైకి అంటే ఎక్కడికో వెళ్ళటం కాదు, పరమాత్మగా తాను అనుభూతి చెందటానికి ఉత్తరాభిముఖుడై ఉండాలి. ఉత్తు తరం అంటే తరించి పైకి వెళ్ళటం. ఈ ప్రపంచ భావాలని, విషయాలతో పెట్టుకున్న సంబంధాలని ధరించి పైకి వెళ్ళటమే ఉత్తరం. మోక్షాన్ని అందుకోవాలనే శిష్యులకి ఈ ఉత్తరం అవసరం. ఇక దక్షిణం అంటే ప్రపంచంతో గల సంబంధం పెంచుకుని ఇక్కడే కూరుకుపోవడం. ఇన్నాళ్ళు మనకు జరిగింది అదే కదా, దక్షిణం వైపే ఉన్నాం. అయితే దక్షిణాభిముఖుడైన గురువు ఎక్కడ కూరుకుపోయేవాడేనా? ఆయనకి అసలు తూర్పు పరమ దక్షిణ ఇలాంటివి ఏమీ లేవు. పరబ్రహ్మ స్వరూపమైన గురువుకి ప్రపంచమే లేదు, కాబట్టి ఇలా కూరుకుపోవడం అనే ప్రశ్నే లేదు. ఆయన ఉత్తర దక్షిణాలకి అతీతుడు. అయితే ఉత్తరం వైపు తిరిగి తరించటానికి, శిష్యులని ఉద్ధరించడానికి ఆయన దక్షిణాభిముఖుడే కూర్చున్నారు. అటువంటి శ్రీ గురు దక్షిణామూర్తిని ఆరాధిస్తున్నాను అంటూ రెండో శ్లోకంలో ధ్యాన శ్లోకం, రెండవది ధ్యాన శ్లోకం అక్కడ చూద్దాం. రెండో ధ్యాన శ్లోకం తీయండి. వటవిటపి సమీపే భూమి భాగే నిషన్నం సకల ముని జనానాం జ్ఞానదాతారమారాత్ త్రిభువన గురుమీశం దక్షిణామూర్తి దేవం జనన మరణ దుఃఖచ్ఛేద దక్షం నమామి. మర్రి చెట్టు సమీపంలో నేల మీద కూర్చుని తన దగ్గరకు వచ్చిన మునిగణాలకు జ్ఞానబోధ చేసేవాడు. 3 లోకాలకి గురువు ప్రభువు అయినవాడు, జనన మరణ దుఃఖాలని పోగొట్టగలిగిన వాడు అయిన పరమాత్మ దక్షిణామూర్తికి నమస్కారం. ఇక్కడ గురువుని పరమాత్మగానే చూడటం వల్ల ఆత్మజ్ఞానం పొందే, అంటే మోక్షం కోసం సాధనలు చేసే వాళ్ళకి వాళ్ళ సాధనలు సుగమం అవుతాయి. ఇక్కడ పరమాత్మ వేరు, గురువు వేరు కాదు. గురువే పరమాత్మ, పరమాత్మే గురువు, గురువే పరమాత్మ ఇక్కడ భావించాలి. ఈ ధ్యాన శ్లోకం తనని ఆశ్రయించి వచ్చిన మునిగణాలకు బోధ చేస్తున్న దక్షిణామూర్తి చిత్రపటాన్ని మన కళ్ళ ముందు నిలబెట్టినట్లుగా ఉంటుంది. మనం దక్షిణామూర్తి చిత్రపటాన్ని చూసినట్లయితే ఆయన మర్రి చెట్టు కింద కూర్చుని కాలు మీద ఒక కాలు కిందకి, కుడి కాలు కిందకి, ఎడం కాలు దాని మీద వేసుకుని కూర్చుంటే చుట్టూతా మునిగణాలు ఉన్నట్లుగా మనం ఎలా చూస్తామో అది మన కళ్ళకు కనిపించినట్లుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. కళ్ళ ముందు నిలబెట్టినట్లు ఉంటుంది. ఒక ప్రశాంత ప్రదేశం, అందొక పెద్ద మర్రి చెట్టు. ఆ చెట్టు మొదట్లో ఒక అరుగు, దానిపై శ్రీ గురుదేవులైన శ్రీ దక్షిణామూర్తి అర్ధనిమీలిత నేత్రులై ప్రశాంత వదనంతో, ముదిత వదనంతో, చేతితో చిన్ముద్రతో కూర్చుని ఉంటారు. మునిగణాలు ఆయన చుట్టూ చేరి ఆయన చేసే జ్ఞాన బోధ కొరకు ఎంతో వినయంతో, శ్రద్ధతో, భక్తితో ఎదురు చూస్తూ ఉంటారు. ఇది మనం చూసే చిత్రపటంలోని చిత్రం. ప్రపంచాన్ని ఎందుకు మర్రి చెట్టు గురించి దీన్ని వివరించుకుంటే మనకు అర్థమవుతుంది. ఈ ప్రపంచాన్ని మర్రి చెట్టుతో పోల్చారు. మీకు గుర్తుందా, భగవద్గీతలో ఎక్కడ వచ్చింది మనకిది? 15వ అధ్యాయంలో వచ్చింది. 15వ అధ్యాయం. అలాగే కఠోపనిషత్తులోను భగవద్గీత 15వ అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకం, ఊర్ధ్వమూలమధ శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం. గుర్తుందా? మొదటి శ్లోకం. ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం అని. ఈ ప్రపంచం అశ్వత్థం. స్వ అంటే రేపు. స్వ అనే మాటకు అర్థం ఏంటి? రేపు, టుమారో, రేపు అని అర్థం. అశ్వ రేపు లేనిది అంటే ఇవాళే ఉందండి. రేపు లేనిది అంటే నశ్వరమైనది. ఇదే అశాశ్వత సత్యమని, ఇందులో కూరుకుపోతే మనకి గతి లేదు. రేపు లేనిది అంటే నాశనం, నశ్వరమైనది అంటే మనం ఇదే సత్యం, ఈ ప్రపంచమే సత్యం అని ఇందులో కూర్చుంటే మనం ఎప్పటికీ బయటపడలేం. రేపు లేదు అనే మాటకు అర్థం ఏంటి అంటే అది అశాశ్వతమైనది అని అర్థం చేసుకోవాలి. అలా కూరుకుపోతే మనకి గతి లేదు, దుఃఖ సముద్రంలో మునిగిపోవటమే అవుతుంది.
అందుకే దీనిని ఛేదించి తరించి ముందుకు వెళ్ళాలి. ఛేదించాలి అంటే దాన్ని వదిలిపెట్టి మనం ముందుకు వెళ్ళాలి. దీని మూలాన్ని కనుక్కోవాలి. ఆ మూలం ఊర్ధ్వం, పైకి ఉంది. మామూలుగా చెట్టుకి మూలం ఎక్కడుంటుంది? లోపల ఉంటుంది. కానీ ఈ అశ్వత్థానికి మూలం, అశ్వత్థం అంటే అక్కడ ఉన్న చెట్టు కాదు, అశ్వత్థానికి మూలం, రేపు లేని దీనికి మూలం ఎక్కడుంది అంటే పైకి ఉంటుంది. ఈ మూర్ధ్వం, ఈ మూలం ఊర్ధ్వం అంటే ఉన్నతంగా ఉంది. అదే పరమాత్మ. మన మూలాన్ని పట్టుకుని పైకి వెళ్ళాలి. ఆ మూలం వైపు వెళ్ళాలి అంటే పరమాత్మ వైపు తిరగాలి. అంటే పరమాత్మని అన్వేషణ చెయ్యాలి. ఈ ప్రపంచ వ్యామోహంలో మునిగిపోయి దీనితో ప్రమేయం పెట్టుకోకూడదు. మామూలు చెట్లకి మూలం కింద ఉంటుంది, కానీ ఈ ఊర్ధ్వ మూలం, ఈ మర్రి వృక్షానికి మూలం ఎక్కడుంది? పైకి ఉంటుంది. ఆ పైన అంటే పరమాత్మ. అది మనం దాన్ని అన్వేషిస్తూ, అంటే సాధన చేస్తూ ఆ పరమాత్మను చేరుకోవాలి అని అర్థం. ప్రపంచాన్ని మర్రి చెట్టుతో పోల్చడానికి ఇంకొక కారణం ఉంది. మర్రి చెట్టు ఏమో చాలా పెద్దది. అయితే అంత పెద్ద చెట్టు వచ్చింది అతి చిన్న విత్తనంలోంచి. మహావృక్షమై కాలక్రమంలో పైనుంచి ఊడలు దిగి నేలలో పాతుకుపోతాయి. కాలం గడిచే కొద్దీ ఆ ఊడలు బాగా బలపడి అసలు మాను ఎంత పెద్దదిగా ఉంటుందో అంత పెద్ద పెద్ద ఊడలు అవుతాయి. అసలు మొదలు ఎక్కడుందో కూడా తెలియదు. ఆ ఊడలే అంతలావున భూమిలోకి దిగబడిపోయి ఉంటాయి. అప్పుడు అసలు ఏది మాను, ఏవి ఊడలో అవి కూడా తెలియకుండా పోతాయి. ఈ ప్రపంచం కూడా అంతే. ఆలోచిస్తూ పోతూ ఉంటే ఉన్న కొద్దీ ఈ ప్రపంచానికి మూలం మనకి తెలియదు. ఎంత ఆలోచించినా ఈ ప్రపంచానికి మూలం అనేది మనం తెలుసుకోలేము. చెట్టు ముందా, విత్తు ముందా? మన వాళ్ళు ప్రశ్నిస్తారు, కోడి ముందా, గుడ్డు ముందా, చెట్టు ముందా, విత్తు ముందా అంటూ ఉంటారు కదా. అలా అన్నట్లుగా ఒక విప్పలేని సమస్యగా దాని సమస్య విడదీయలేని సమస్యగా తయారవుతుంది. అందువల్ల ఈ ప్రపంచాన్ని గురించి, దీని అందచందాల గురించి, గొప్ప తక్కువ అనే తారతమ్యాల గురించి ఆలోచించడం కాకుండా దీని మూల కారణం మొదలెక్కడుంది, మూల కారణం ఏమిటా అని ఆలోచించాలి. వారే నిజమైన జిజ్ఞాసుడు. అసలు ఈ ప్రపంచం అన్నది ఎక్కడ మొదలైంది? మనం ఎంత ఆలోచించినా దానికి జవాబు మనం తెలుసుకోలేము. దీని కారణమైన పరమాత్మని ఆశ్రయించాలి. పరమాత్మని ఆశ్రయిస్తేనే మనకి అవగాహన అవుతుంది. అందుకే వాళ్ళు మర్రి చెట్టు మూలం వద్దకు చేరారు. మూల కారణమైన ఆ పరమాత్మని, భగవంతుణ్ణి ఆశ్రయించారు. దక్షిణామూర్తి గురువు మాత్రమే కాదు, ఆయనే ప్రభు, ఈశ్వరుడు, ముల్లోకాలకి గురువు. ఒక మనకే కాదు, ముల్లోకాలకి గురువే దక్షిణామూర్తి. జ్ఞానముద్రతో జ్ఞానబోధ చేసిన వాళ్ళు ఈయన. త్రిభువన గురువైన, త్రిభువన, 3 లోకాలకి గురువైన దక్షిణామూర్తి జ్ఞానబోధ చేస్తే ఆ బోధన విన్న శిష్యులకి ఇక జనన మరణ దుఃఖాలు ఉండే ప్రశ్నే లేదు. అంటే ఆ గురువు చేసే బోధ వల్ల శిష్యులకి ఇంకా మళ్ళీ మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేదు. ఆయన గురువే కాదు, పరమాత్మ కూడా. కాబట్టి పరమాత్మని చేరగానే ఇక జనన మరణాలు ఉండవు కదా. కాబట్టి జనన మరణ దుఃఖాలు ఉండే అవకాశం లేదు. ప్రపంచంలోనే పరమాత్మ. అసలు పరమాత్మ ఉన్నదే ప్రపంచంలో. ప్రపంచాన్ని చూస్తూ పరమాత్మని గుర్తించలేకపోతున్నాం. మనం ప్రపంచాన్ని అయితే చూస్తున్నాం, కానీ ప్రపంచాన్ని మనం పరమాత్మగా భావించలేకపోతున్నాం. ఈ ప్రపంచంలోనే ఉన్న పరమాత్మని మనం గుర్తించాలి. ప్రపంచంగా ఉన్న పరమాత్మని, ఈ జగత్తుగా ఉన్న పరమాత్మని మనం, అంటే ఏది కనిపించినా అది పరమాత్మగా మనం భావించాలి. ఇంకా ఏంటి? ఈ జగత్తు అంటే కేవలం కంటికి కనిపించే ఈ ప్రపంచం, మన చుట్టూతా ఉన్న ప్రపంచం ఒక్కటే కాదు. ఈ జగత్తులో ఇంకా ఏమున్నాయి? 9 గ్రహాలు, 45 ఉపగ్రహాలు, 10 లక్షల పైగా సూర్యమండలాలు, ఇదంతా కలిపి జగత్తు. ఆ జగత్ అంతా ఉన్నది పరమాత్మే. ఈ విశ్వం అంతా, ఈ విశ్వమే కాదు, ఇంకా ఇంకా ఉన్న అంతా మనకి విశ్వరూప సందర్శనంలో మనం చదువుకుంటాం. అంతటా ఉన్నది ఒకే ఒక పరమాత్మ. కేవలం నీ కంటికి కనిపించే వస్తువులు, విషయాలు ఇక్కడివి మాత్రమే, ఈ ప్రపంచమే, ఈ భూమే ప్రపంచం అనుకుంటాం మనం. కాదు. సూర్యుడు, సూర్యమండలాలు, సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలు, ఉపగ్రహాలు, ఇంకా అనేక సూర్యమండలాలు,
పాలపుంతలు, ఈ విశ్వం అంతా కలిపి ఇది జగత్తు. ఈ జగత్ అంతా ఉన్నది పరమాత్మే. ఆ భావన చెయ్యాలి. ఇక అక్కడ దృశ్యం ఎలా ఉంది? మూడో శ్లోకం చూడండి. మూడవ శ్లోకం. చిత్రం వటతరోన్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యస్తు చిన్న సంశయా. ఆశ్చర్యం, సంశయం. ఏంటి ఆశ్చర్యం? వటవృక్షం యొక్క మొదట్లో కూర్చున్న శిష్యులు వృద్ధులు, ముసలివాళ్ళు. గురువేమో యువకుడు. గురువు తన మౌనంతోనే శిష్యుల యొక్క సర్వ సందేహాలు తీరుస్తున్నారు. మరి గురువు ఏమైనా మాట్లాడుతున్నారా? గురువు మౌనంగా ఉన్నారు. శిష్యులు చూస్తే వృద్ధులు, గురువేమో యువకుడు. ఆయన ఏం చెప్పట్లా, తన మౌనంతో వాళ్ళ సందేహాలన్నీ తీరిపోతున్నాయి. ఇంతకుముందు శ్లోకంలో అక్కడ దృశ్యాన్ని మన కళ్ళ ముందుంచితే, ఈ శ్లోకంలో అక్కడ దృశ్యాన్ని విశ్లేషణ చేస్తున్నారు. ఎంతో చిత్రంగా ఉంది అక్కడ దృశ్యం. మర్రి చెట్టు మొదట్లో చేరిన శిష్యులంతా వృద్ధులు. ఎన్నో సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్న ఋషిగణాలు, మునిజనాలు. అందరి దృష్టిలో బాగా అనుభవం, అంతర్దృష్టిలో బాగా అనుభవం గడించిన ఆశ్రమవాసులు, అంతర్దృష్టి కలిగిన వాళ్ళు. బాహ్య దృష్టి మాత్రమే కాదు, అంతర్దృష్టి కలిగిన వాళ్ళు, బాగా అనుభవం గడించిన ఆశ్రమవాసులు. అంతేనా, జిజ్ఞాసువులు, తెలుసుకోవాలనే కోరిక కలిగిన వాళ్ళు. అయితే గురువు మాత్రం యువకుడు, తక్కువ వయసులో ఉన్నవాడు. కాబట్టి మరి ఏమి అనుభవం ఉందో, మరి ఎంతటి వృద్ధులైన వాళ్ళకి, సాధకులైన వాళ్ళకి ఏమి బోధ గావించగలడో. ఇంత యువకుడు, అంత అనుభవం ఉన్న వాళ్ళకి ఎటువంటి బోధ గావిస్తాడో. ఆశ్చర్యంగా, చిత్రంగా ఉన్నది. ఇది మరొక చిత్రమైన విషయం. ఇంకొకటి ఏంటి, గురువు నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడట్లేదు. శిష్యులకేమీ బోధ చేయటం లేదు. బోధ చేయమని శిష్యులు కూడా అడగటం లేదు. అప్పటి వరకు ఏదేదో అడగాలని వచ్చిన శిష్యులు తమ సందేహాలు తీర్చుకోవాలి అనుకున్నారు. కానీ గురువు సమీపంలో కూర్చున్న తర్వాత ఎంతసేపు కూర్చున్నారో తెలియదు, కానీ ఒక్క సందేహాన్ని కూడా ఎవ్వరూ వ్యక్తపరచలేదు. ఎందుకంటే వాళ్ళ సందేహాలన్నీ తీరిపోయాయి. అడుగుదామని వచ్చిన వాళ్ళు ఒక్కళ్ళు అడగలేదు, ఆయన ఏమీ చెప్పలేదు. ఏమీ అడగకుండానే, గురువు ఏమీ చెప్పకుండానే ఇలా సందేహాలు తీరిపోవటం అనేది మరొక ఆశ్చర్యకరమైన విషయం. ఇక్కడ రెండు ఆశ్చర్యాలు చూపిస్తున్నారు. ఒకటి గురువు యువకుడు, శిష్యులు అత్యంత అనుభవం ఉన్న ఋషి పుంగవులు, జిజ్ఞాసువులు. ఆయనేమో యువకుడు. వాళ్ళేం అడుగుదాం అనుకుంటున్నారు, ఈయనేం చెప్తాడు. అంత అనుభవం ఉన్న వాళ్ళు ఏమడుగుతారో, ఇంత యువకుడు ఏం చెప్తాడో అది చూస్తే ఒక రకమైన చిత్రమైతే, వచ్చిన వాళ్ళు అనేక సందేహాలతో వచ్చి కూర్చున్నారు. కానీ వాళ్ళేమీ అడగను లేదు, గురువేమీ చెప్పలేదు. చెప్పకపోయినా ఆ శిష్యుల యొక్క సందేహాలు అన్నీ కూడా తీరిపోయాయి. ఎలా? గురువు యొక్క మౌనంతో. గురువు మౌనంతో అనే శిష్యుల సందేహాలన్నీ తొలగించడానికి ఒక అంతరార్థం ఉంది. ఏంటి? శరీర తాదాత్మ్యంతో ఉన్నవాళ్ళు శిష్యులు. అంటే ఇంకా వాళ్ళకి జీవభావం పోలేదు. అంటే దేహమే నేననే దేహాత్మ బుద్ధి ఉన్నవాళ్ళు. దేహానికి వృద్ధాప్యం ఉంది, కానీ మరి వాళ్ళ దేహాలు వయస్సు మళ్ళీ ఉన్నాయి. ఎందుకని? జీవభావం ఉంది కాబట్టి. బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం అవన్నీ ఉన్నాయి శిష్యులకి. వృద్ధాప్యం ఉంది కనుక వాళ్ళ దేహాలు వయసు మళ్ళీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు వృద్ధులే. కానీ గురువు ఆత్మే నేననే భావన కలిగిన వాడు, నిరంతరం ఆత్మనిష్టలో ఉండేవాడు. ఆయనకి శరీర స్పృహ లేనివాడు, మరి శరీరంతో సంబంధం లేనివాడు. శరీరత్వంతో సంబంధం లేకుండా ఎప్పుడూ ఒక్కటిగా తానే ఆత్మగా ఉండే ఆయన గురువు ఎప్పుడూ యువకుడే. ఎందుకంటే ఆయన శరీరంతో ఎప్పుడూ సంబంధం లేదు. సనక సనందాదులు దక్షిణామూర్తిని ఆశ్రయించే వరకు వాళ్ళు వృద్ధులే. ఆయన మౌన బోధన విన్న తర్వాత 5 ఏళ్ల పసివారిలా కనిపించారు. విన్న తర్వాత వాళ్ళు 5 ఏళ్ల పసిబాలులుగా మనకి కనిపిస్తారు. జ్ఞానబోధకు ముందు శరీర తాదాత్మ్యంతో ఉన్నారు కాబట్టి వాళ్ళు వృద్ధులే. అందుకుని శిష్యులు వృద్ధులయ్యారు. ఈయన గురువు యువకుడయ్యాడు. ఎందుకంటే ఆయన నేను ఆత్మనే అని మొదటి నుంచి ఆత్మగానే ఉన్నాడు కాబట్టి. వీళ్ళు శరీర తాదాత్మ్యంతో ఉన్నారు కాబట్టి శిష్యులు వయసు మళ్ళిన వృద్ధుల్లా కనిపిస్తున్నారు.
సాధారణంగా గురువు శిష్యులకు జ్ఞానబోధ చేస్తూ ఉంటాడు. అయితే శిష్యులు సమస్త జ్ఞానాన్ని వంటబట్టించుకున్న తర్వాత ఏం చేస్తారు? శ్రవణం, మననం, నిధిధ్యాసన. వీటితో పరిపక్వత చెందిన తర్వాత ఇక తెలుసుకోవాల్సింది తెలియజెప్పటం అవసరం లేదు. కాబట్టి ఇక ఆ దశలో మాటలకి అవకాశం ఉండదు. అంతా తెలుసుకున్న తర్వాత సాధనే ఉంటుంది. అందుకని ఇంకా మాటలు అనేవి ఉండవు. మాటలకు అవకాశం లేదు, విచారణతో పని లేదు. అయినా ఆ సమయంలో మనస్సు ఊరికే ఉండదు, ఎగిరెగిరి పడుతూ ఉంటుంది. తెలుసుకున్న తర్వాత కూడా ఎలా ఉంటుంది? మనస్సు లోపల లోపల ఎగిరెగిరి పడుతూనే ఉంటుంది. అలాంటప్పుడు వారు ఒక ఆత్మనిష్ఠుడైన గురువుని సమీపించి పరిపూర్ణ శాంతితో మౌనంగా కూర్చున్న గురువు సాన్నిధ్యంలో ఉన్నప్పుడు శిష్యుల మనస్సులు శాంతిస్తాయి. ఎందుకంటే శ్రవణం చేశారు, విన్నారు, మననం చేసుకున్నారు, సాధనలు చేస్తున్నారు. తెలుసుకోవాల్సిందైతే గురువు దగ్గర తెలుసుకున్నారు. కానీ సాధన పరిపక్వత లేదు. మనసు ఎన్నో విషయాలని సందేహాలుగా చూపిస్తోంది. ఆ సమయంలో గురువు దగ్గర మళ్ళీ కూర్చున్నప్పుడు గురువు యొక్క మౌనమే వాళ్ళ సందేహాలకి అన్నిటికీ జవాబవుతుంది. పరిపూర్ణ శాంతితో మౌనంగా కూర్చున్న గురువు సాన్నిధ్యంలో ఉన్నప్పుడు శిష్యుల యొక్క మనస్సులు శాంతిస్తాయి. అప్పుడు ఇంకా సందేహాలు కూడా ఉండవు. మనస్సు నిశ్చలమై ఆత్మస్వరూపమే అవుతుంది. భ్రాంతులుడిగిన చోట బ్రహ్మంబు బట్టబయలు అంటారు. అన్ని మాటలు, అన్ని ఆలోచనలు, అన్ని కోరికలు, అన్ని సంకల్పాలు ఎక్కడ ఆగిపోతాయో అక్కడే బ్రహ్మము అంటే పరమాత్మ ఉంటుంది. అంటే అన్ని మాటలు, ఆలోచనలు, కోరికలు, సంకల్పాలు ఎక్కడ ఆగిపోతాయో అక్కడే పరమాత్మ. మరి గురువు ఎలాంటి వాడో తర్వాత మంత్రంలో, తర్వాత శ్లోకంలో తెలియజేస్తున్నారు. ఇక్కడ మనం ఇంకొక తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆలోచనలన్నీ ఆగిపోయిన నిర్వికల్ప సమాధిలోనే మనం ఆత్మానుభూతిని పొందగలం. ఎందుకు పరమాత్మగా ఉండగలం? ఆలోచనలు, సంకల్పాలు, కోరికలు ఎక్కడైతే ఆగిపోతాయో అప్పుడు అక్కడ ఆత్మానుభూతిని పొందటానికి అవకాశం ఉంటుంది. ఆ స్థితి ఏర్పడిన తర్వాత గురువు దగ్గర ప్రశాంతంగా ఏ మాటలు ఆయన చెప్పాల్సిన అవసరం లేదు, వీళ్ళు అడగాల్సిన అవసరం లేదు, ఆయన చెప్పే అవసరం కూడా ఉండదు. ప్రశాంతంగా గురువు సమక్షంలో కూర్చోవాలి. అప్పుడే ఎగిరెగిరి పడే మనస్సు శాంతిస్తుంది. వాళ్ళ యొక్క సందేహాలన్నిటికీ కూడా సమాధానాలు ఉంటాయి. మనకి సముద్రం కూడా సముద్రపు ఒడ్డున మాత్రమే అలలు ఎగసి పడతాయి. సముద్ర లోతులకి ఇంకా ముందుగా బాగా లోపలికి వెళ్లే కొద్దీ అంతటి అలలు ఉండవు. అలా మొదట్లోనే మన సందేహాలన్నీ ఉంటాయి. గురువు దగ్గర మనం ఎప్పుడైతే అలా కూర్చుని ఉంటామో ఎగిరెగిరి పడే మనస్సు శాంతించి అక్కడ మన యొక్క సందేహాలన్నిటికీ కూడా జవాబు ఆ మౌనం నుంచే వస్తుంది అని చెప్తూ గురువు ఎలాంటి వాడో తర్వాత మంత్రంలో చెప్తున్నారు. నాలుగో శ్లోకం. మంత్రాలు కాదు, శ్లోకాలేనండి. నిధయే సర్వ విద్యానాం భిషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. అన్ని విద్యలకు నిధి, భవరోగాలకి వైద్యుడు, అందరికీ గురువైన దక్షిణామూర్తికి నమస్కారములు. ఇవన్నీ ధ్యాన శ్లోకాలు. ఈ చెప్పుకునే 5 శ్లోకాల వరకు ధ్యాన శ్లోకాలు. ఈ గురు పరమాత్మ గురించి మనం ధ్యానిస్తున్నాం అన్నమాట. అన్ని విద్యలకు నిధి, భవరోగాలకు వైద్యుడు, అందరికీ గురువు ఆయన దక్షిణామూర్తికి నమస్కారం. విద్యలు అనేకం. భౌతిక విద్యలు, ఆధ్యాత్మిక విద్యలని అనేక విద్యలు ఉన్నాయి. భౌతిక విద్యలన్నీ ఈ ప్రకృతికి, ప్రపంచానికి సంబంధించిన విద్యలు. మరి ఆధ్యాత్మిక విద్యలో ఈ ప్రపంచానికి అతీతంగా ఉన్న పరమాత్మని తెలుసుకుని ఆ పరమాత్మతో ఐక్యతని సంఘటింపచేసేవి, ఆ పరమాత్మని తెలుసుకునేవి, ఆ పరమాత్మగా ఉండటానికి చేసే సాధనలు. అయితే ప్రపంచమంతా పరమాత్మలోనే కల్పితం. ఈ ప్రపంచమంతా పరమాత్మలోనే ఉంది కాబట్టి అన్ని పరమాత్మలో భాగమే. కాబట్టి అన్ని విద్యలకి నిధి ఆ పరమాత్మ. అంటే లౌకిక విద్యలకి, ఆధ్యాత్మిక విద్యలకి నిధి ఆ పరమాత్మే. అలాగే మామూలు రోగాలకి వైద్యులు ఉంటారు. అయితే జనన మరణాలనే రోగాలు మానవ వైద్యుల చేతుల్లో లేవు.
ఎప్పుడు పుడతారో అంటే ఎప్పుడు ఆపరేషన్ చేసి తీస్తున్నారు అది కాదుగా. ఎప్పుడు పుడతారో ఎప్పుడు చనిపోతారో ఏ వైద్యులకి కూడా తెలియదు. ఎవరు ఎప్పుడు జన్మించాలో ఎవరు ఎప్పుడు మరణించాలో నిర్ణయించేది పరమాత్మ. ఆయన కాబట్టి భవరోగానికి వైద్యుడు పరమాత్మ. అలా అన్ని విద్యలకి గురువు, భవరోగాలకి వైద్యుడు అయిన పరమాత్మే ఇక్కడ అందరికీ గురువు అయిన దక్షిణామూర్తి. ఇంతకీ ఎవరా ఆయన? పరమాత్మ గురువా? ఇద్దరా? ఒకళ్ళేనా? ఒక్కళ్ళేనండి. గురువు పరమాత్మ రెండు ఆయనే. గురువు ఆయనే, పరమాత్మ ఆయనే. ఏ గురువైనా జ్ఞానబోధ చెయ్యాలంటే ఆయనలో జ్ఞాన స్ఫూర్తి ఉండాలి, ఆయనలో దివ్య చైతన్యం ఉండాలి. ఆ చైతన్యం లేకపోతే ఏ గురువు కూడా జ్ఞానాన్ని బోధించలేరు. లోపల నుండి పరమాత్మ పలికిస్తుంటే పలికేవాడే గురువు. కాబట్టి గురువులందరిలోనే ఉన్నది ఆ పరమాత్మ చైతన్యమే. ఎవరు మనకి చెప్పినా ఏ గురువు అందరి పట్ల కూడా జ్ఞాన స్ఫూర్తి ఉండాలి. చెప్పాలి అంటే ఒక స్ఫూర్తి లోపల నుంచి ఉండాలి, అదే జ్ఞాన స్ఫూర్తి. ఆ దివ్య చైతన్యం ఉండాలి. ఆ చైతన్యం లేకపోతే ఏ గురువు కూడా జ్ఞానాన్ని బోధించలేరు. ఆ లోపల నుండి పరమాత్మ పలికిస్తూ ఉంటే పలికేవాడే గురువు. కాబట్టి గురువులందరిలో ఉన్నది ఆ పరమాత్మ యొక్క చైతన్యమే. కాబట్టి అందరు గురువులు ఆ పరమాత్మే. అలాంటి పరమాత్మ అయిన ఆ శ్రీ గురు దక్షిణామూర్తికి నమస్కారాలు అని ప్రార్థనా శ్లోకంలో ప్రార్థిస్తున్నాం. అలాంటి గురువుకి నమస్కారం చేస్తూ ఆఖరి నమస్కారాలు అన్నమాట. మమ నమః, నమమ, నాదేమీ లేదు. ఇదే సంపూర్ణ శరణాగతి. నమః అనే మాటకి అర్థం ఏంటి? నా మమ, నా మమ, నాదేమీ లేదు, సమస్తం నీదే పరమాత్మ అనే శరణాగతి. అదే నమస్కారంలోని గొప్పతనం. ఇప్పుడు 5వ శ్లోకం చదువుకుని, చిన్నగానే ఉంది, దీన్ని కూడా ఇలా వివరించుకుందాం. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓంకార రూపానికి నమస్కారం. ఓం నమః ప్రణవార్థాయ అన్నారు కదా. ప్రణవం అంటే ఓంకారం అంటే ప్రణవం. ఈ ఏకమైన ఓంకార రూపానికి నమస్కారం. ఓంకారానికి అర్థమైన వాడు, ఏకమైన శుద్ధ జ్ఞాన స్వరూపుడు, మాలిన్య రహితుడు, పరిపూర్ణ శాంతి స్వరూపుడు అయిన దక్షిణామూర్తికి నమస్కారం అంటూ ఓంకారమే పరమాత్మ, పరమాత్మే ఓంకారం. ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం, ఓంకారం అంటే పరమాత్మ యొక్క శబ్ద రూపం. దక్షిణామూర్తి సాక్షాత్తు పరమాత్మే అంటే ఓంకారమే. అందుకే ఓంకార రూపునికి నమస్కారం అంటున్నారు. ఓంకారం పరమాత్మ యొక్క నామం, రూపం కూడా. అదే నామం, అదే రూపం. ఎవరిది? పరమాత్మది. అందరికీ నామం వేరు, రూపం వేరు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, గణపతి, సూర్య భగవానుడు, ఈశ్వరుడు, ఇలా ఎన్నో నామాలు. ఆ నామాలు ఉచ్చరించినప్పుడు ఆ దేవతల యొక్క రూపాలు మన కళ్ళ ముందు నిలుస్తాయి. మరి పరమాత్మ సంగతో పరమాత్మ యొక్క నామం, రూపం రెండు ఒకటే. అదే ఓంకారం. ఓం అనే శబ్దాన్ని ఉచ్చరించగానే ఆ శబ్దం పరమాత్మకి చెందినది అని మనకి అవగాహనలోకి వస్తుంది, తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఓంకారానికి అర్థం ఆ పరమాత్మే. ఆయనే దక్షిణామూర్తి. లోకంలో ఎన్నో రకాల జ్ఞానాలున్నాయి. అన్ని జ్ఞానాలకి ఆధారమైనది శుద్ధమైన జ్ఞానం. ఎన్నో రకాల జ్ఞానాలు, లౌకిక జ్ఞానాలు, ఆధ్యాత్మిక జ్ఞానాలు, రకరకాల జ్ఞానాలు ఉన్నాయి. అన్ని జ్ఞానాలకి కూడా ఆధారమైనదే శుద్ధమైన జ్ఞానం. అదే పరమాత్మ జ్ఞానం. అది ఏకరూపమైనది, అంటే ఒక్కటే. పరమాత్మ ఏకం, అద్వయం. పరమాత్మ ఒక్కటే, అద్వయం రెండోది అనేది లేదు. కాబట్టి ఆ పరమాత్మ జ్ఞానం కూడా ఏకమే. పరమాత్మే ఏకమైనప్పుడు ఆయన జ్ఞానం కూడా ఏమవుతుంది? ఏకమే, ఒక్కటే. పరమాత్మ ఒకే ఒక చైతన్యం. దానికి అన్యంగా రెండవదంటూ ఏదీ లేదు, రెండవది లేదు. కాబట్టి అది నిర్మలం. నిర్మలం, మలం అంటే మాలిన్యం. ఎటువంటి మాలిన్యాలు లేనిది, కల్మషాలు లేనిది. అందుకే నిర్మలం. ఎగిరెగిరి పడే మనస్సు ఆత్మలో లేదు. కాబట్టి
మనస్సు అనేది ఆత్మలో లేదు, మనస్సు వేరు. మనస్సు ఆత్మలో ఏమవుతుంది? కలిసిపోయినప్పుడు అది ప్రశాంతం అవుతుంది. ఆత్మలో మనస్సు ఉందా? దేహానికి సంబంధించిన మనస్సు ఆత్మలో కలిసిపోవాలి, బయటకు రాలేనంతగా కలిసిపోవాలి. మనం ఒక ఉదాహరణ చెప్పుకున్నాం, ఒక బాటిల్లో నీరు సముద్రపు నీళ్ళే తీసుకున్నాం, అది దాన్ని మనం అందులో కలిపేసాం, మళ్ళీ ఆ నీటిని మనం తీసుకోగలమా? కలిసిపోయింది అది. అలా ఈ మనస్సుని ఈ ఆత్మనే సముద్రంలో కలిపేస్తే తిరిగి మళ్ళీ అది పైకి రాకుండా అలా కలిపేయాలి. అదే బాటిల్ని సముద్రంలో వేస్తే, బాటిల్లోని నీళ్లతో సముద్రంలో వేసేసాం, కొంతసేపటికి ఏదో ఒక ఒడ్డుకి ఆ బాటిల్లో నీళ్లతో సహా కొట్టుకొచ్చేస్తుంది. వేరు చేయొచ్చు. అది మనోలయం. అంటే కాసేపు సముద్రంలో కలుస్తుంది, మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. నిద్దట్లో మనకి జరిగేది అటువంటి మనోలయం. నిద్దట్లో ఉన్నంత వరకు ఆత్మలో కలిసి ఉంటుంది మనస్సు, నిద్ర నుంచి లేవగానే మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. ఈ ఉదాహరణ మనం చెప్పుకున్నాం, సముద్రపు నీరు మనస్సు చెప్పుకున్నప్పుడు ఒక బాటిల్ తో పెట్టుకున్న నీరు, బాటిల్ నిండా ఆ సముద్రపు నీరు పట్టుకుని బాటిల్లో ఆ బాటిల్ అందులో వదిలేసాం. అది లోపలంతా కెరటాలతో అటు కొట్టుకుని ఇటు కొట్టుకుని అటు కొట్టుకుని ఇటు కొట్టుకుని చివరికి ఒడ్డుకు చేరుకుంటుంది. అందులో కూడా నీళ్లు ఉంటాయి. అప్పుడేమో అవలా మూత పోలేదు, ఆ బెరడా బిగించి అలాగే ఉంది కరెక్ట్ గా, అది బయటకు వచ్చేసింది. అది మనోలయం. నిద్దట్లో మన మనస్సు అలా లయం అవుతోంది ఆత్మలో. తిరిగి లేవగానే మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తుంది మనస్సు. అదే ఆ బాటిల్లో నీరు మూత తీసి సముద్రంలో పోసేసాం, ఇప్పుడు ఆ నీరు బయటకు వస్తుందా? రాదు. మన మనస్సు ఎప్పుడైతే ఆత్మలో నాశనమే కలిసిపోతుందో, పూర్తిగా కలిసిపోతుందో, అది ఆత్మ ఆకారంగా మారిపోతుంది. ఇంకా మనస్సు అనేది ఉండదు. అంటే ఆత్మలో మనస్సు అనేది ఇంకా లేదు. అదే ఇక్కడ మనకి అలాంటి ఏకమైన జ్ఞాన స్వరూపుడు, నిర్మలుడు, ప్రశాంతము అయిన దక్షిణామూర్తికి నమస్కారములు అని దక్షిణామూర్తిని ధ్యానిస్తున్నారు ఈ 5 శ్లోకాల్లో శిష్యులు. ఓకే, వాళ్ళకి ధ్యాన శ్లోకాలు 5 కూడా మనం ఆయన నమస్కారం చేస్తూ రేపటి నుంచి స్తోత్రంలోని 1వ శ్లోకం నుంచి మనం రేపటి నుంచి చెప్పుకుందామండి. ఓకే, థ్యాంక్ యూ.